వెల్కమ్ టు శ్రీ సాయి సిల్వర్స్. ఈరోజు మనం అరకు వ్యాలీలో ఉన్నాం. సో ఇక్కడ అరకు వ్యాలీలో ప్రజెంట్ అంతా కూడా హనీ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో అది ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలాగా ఏంటి అనేది తెలుసుకుందాం డీటెయిల్స్. సో మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుకుండా చాపరాయిలే రోడ్లో భవానీ ఆర్గానిక్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఉంది, మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా కావాలంటే వీళ్ళు పార్సిల్ పంపిస్తారట. సో వీళ్ళు ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు హనీ. సో ఇక్కడ స్టాల్ పెట్టాను, అమ్ముతున్నారు. ప్లస్ వాళ్ళకి ఓన్గా కల్టివేషన్ కూడా ఉంది. హాయ్ అమ్మా. సో ఈ అమ్మ ఇక్కడ అమ్ముతుంది. నాన్న రేట్లు ఎలాగా ఏంటివి? ఇది వచ్చేటప్పటికి మల్టీఫ్లవర్ హనీ అనేసి అంటారు అన్నమాట. అన్ని పూల మీద నుంచి వచ్చిన హనీ. ఓకే. డైలీ యూజ్కి అయితే మల్టీఫ్లవర్ హనీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. కేజీ వచ్చేటప్పటికి 450, హాఫ్ కేజీ వచ్చేటప్పటికి 230 మాట. ఈ హనీ వచ్చేటప్పటికి సీజనల్ హనీ మాట. అక్టోబర్ ఎండ్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు సింగిల్ ఫ్లవర్ మీద నుంచి వచ్చిన హనీ. ఓన్లీ ఇది డయాబెట్ వాళ్ళకైతేనే బాగుంటుంది. గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మాట, వాళ్ళకైతేనే బాగుంటుంది. ఇది ఉంచే కొద్ది చేదవుతుంది, తీసుకునే కొద్ది కూడా చేదవుతుంది. కొద్దిగా చేదుగా ఉంటుంది ఇది, ఎందుకంటే మన అవిసె పువ్వుల నుంచి కలెక్ట్ అయిన హనీ ఇక్కడ, అంటే న్యాచురల్గా ఇక్కడ అరకులో లోకల్గా తయారైన హనీ అండి ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి తులసి హనీ మాట. తులసి అంటే మనకి చాలా రకాలు ఉంటాయి, అందులో భూ తులసి హనీ మాట. ఇది గొంతుకు సంబంధించిన మాట హనీ. ఇది వచ్చేటప్పటికి పుట్టతేనె అనేసి అంటారు. లోకల్ ఏరియా నుంచి తీసుకొచ్చిన హనీ. చెట్టు పొరల్లో కానీ పుట్ట పొరల్లో కానీ పెట్టిన హనీ. చిన్న ఈగలతేనె అనేసి అంటారు. ఇప్పుడు చిన్న ఈగలతో ఉండే తేనె పట్టు ఉంటుంది, పెద్ద ఈగలతో ఉండే తేనె పట్టు ఉంటుంది. దానికి దీనికి తేనెలో ఏమైనా తేడా ఉంటుందా? ప్రెజెంట్ అయితే మా దగ్గర శాంపిల్స్ అనేది ఉన్నాయి మాట. అన్ని చూసుకుంటే దీని శాంపిల్ కూడా వేరే ఉంటుంది. అదే హనీ. ఓకే. టేస్ట్ కూడా వేరే వేరే అవుతుంది. ఓకే. హనీ అయితే అన్నీ ఎలా ఉండదు అనమాట. వీళ్ళ దగ్గర అవే కాకుండా లోకల్గా పండించిన ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఏంటమ్మా ఒక్కొక్క ఐటమ్ ఇవి కూడా రేట్లు చెప్పు. వచ్చేటప్పటికి అరిసెలు అనేసి అంటారు అన్నమాట. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇవి బాగుంటుంది. కేజీ హాఫ్ కేజీ వచ్చేటప్పటికి 90 రూపాయలు, కేజీ వచ్చేటప్పటికి 180. ఇది వచ్చేటప్పటికి పాలపిండి అంటే వాటర్లో కలుపుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగుతారు. కొంచెం నీరసంగా ఉండే టైంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇది మేము పండించుకున్న రాజమా మాట. మేము ఏ మందులు గట్టేయకుండా డైరెక్ట్ వచ్చిన రాజమా మాట. ఇది వచ్చేటప్పుడు కుంకుడుకాయలు ఎలా అమ్మా కేజీ? కేజీ అయితే 80 రూపాయలు, హాఫ్ కేజీ అయితే 50 రూపాయలు. రాజ్మా ఎంతమ్మా? 100 రూపాయలు. ఇప్పుడు ఇది ఏంటి అన్నావు? ఇది పాలపిండి 180. ఓకే. ఇది వచ్చేటప్పుడు మేము లోకల్ ఏరియా నుంచి తీసుకొచ్చిన హనీ కాఫీ పౌడర్ మాట. ఓకే. కాఫీ ఇక్కడ లోకల్, ఇక్కడ కాఫీ పండి. ఓకే. మీరంతా పౌడర్ చేసేసి ప్రాసెస్ చేస్తారు. ఓకే. ఇది హెయిర్ ఆయిల్. దీంట్లో ఆయిల్ పోసుకోవడం. ఇందులోని కోకోనట్ ఆయిల్ అనేది ఫుల్గా పోసేసుకొని మనం ఒక వారం రోజులు ఎండలో ఉంచేసిన తర్వాత ఆ నెక్స్ట్ టైం నుంచి వాడితే హెయిర్ ఫాల్స్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ కట్టుకుంటే పోతుంది. ఒకసారి ఆ బాక్స్ అది ఎలా ఒకసారి చూపించమమ్మా, చూద్దాం పదండి. వీళ్ళ వెంటిలేషన్ బాగుందండి. ఇంత ఏరియా ఇక్కడ అంతా న్యాచురల్గా కోళ్ళు, బాతులు పెంచుతున్నారు. సో ప్రజెంట్ హనీ తయారవుతుంది. చూడండి. సో హనీ పీస్. సో హనీ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాయి. సో వాటికి వాటర్ ఇవంతా పెట్టారు. రైనీ సీజన్లో వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎగిరిపోతాయి. సో రైనీ సీజన్లో అంటే యాక్చువల్గా సమ్మర్లో వాళ్ళకి వాటర్ అయ్యి పెడితే ఉంటాయి, కానీ రైనీ సీజన్లో వర్షం వచ్చిన డైరెక్ట్గా వర్షం పడిందంటే బీస్ ఎగిరిపోతాయి. సో వాటిని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి రైనీ సీజన్లో. సో ఈ విధంగా ఇక్కడ న్యాచురల్గా కలెక్ట్ అయిన హనీని ఇక్కడ అమ్ముతున్నారు. మాకు కావాలంటే పోస్ట్లో పంపిస్తారు కదా మా అడ్రస్కి. సో ఇండియాలో ఎక్కడైనా సరే కొరియర్ చేస్తారట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.